ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈనాడు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఈడీ, సిబిఐ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతులలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఈనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కవిత మీద నిజంగానేమో మొదలేమో సాక్ష్యం అని చెప్పిండ్రు, ఇప్పుడేమో నిందితురాలని చెప్పిండ్రు. నిన్న అక్రమంగా ఈడీల పేరు మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని భయభ్రాంతులు చేయడానికి చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. ఆనాడు ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చినాం, 10 ఏళ్ళు అధికారం చేసినాం. కానీ ఎన్నడూ కూడా ఇటువంటి పని చేయలేము. ఈనాడు కేంద్రము రాష్ట్రం ఒకటై ఈనాడు